ఓకే. నెక్స్ట్ ఈ ఫర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్లో నెక్స్ట్ టాపిక్ వచ్చి ట్రెండ్ అనాలసిస్. ట్రెండ్ అనాలసిస్, ప్రవృత్తి విశ్లేషణ. ప్రవృత్తి విశ్లేషణ హెడ్డింగ్ పెట్టుకోండి. దీనికి సంబంధించి లెక్కలు రాసుకోండి. ఇక్కడ ట్రెండ్ యొక్క పర్సంటేజ్ని మనం కనుక్కోవడానికి కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటి వాల్యూ బై బేస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100. ఇది గుర్తుపెట్టుకోండి. లెక్క చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. రాసుకోండి. కాలిక్యులేట్ ట్రెండ్ పర్సంటేజెస్ ఫ్రమ్ ద ట్రెండ్ పర్సంటేజెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఈ క్రింది సమాచారం ఆధారంగా ప్రవృత్తి విశ్లేషణ శాతాలను కనుగొనండి. క్రింది వివరాల ఆధారంగా లేదా క్రింది సమాచారం ఆధారంగా ప్రవృత్తి విశ్లేషణ లేదా ప్రవృత్తి శాతాలను కనుగొనండి. ఓకే, రాసుకోండి. 2 కాలమ్స్ వేసుకోండి. సంవత్సరము, రెండో కాలం సరుకు. సంవత్సరము ఇయర్ అండ్ సెకండ్ వన్ స్టాక్. సో సంవత్సరములో 2011, 2012, 2013, 2014, 2015, 2016. నెక్స్ట్ సరుకులో వచ్చేటప్పటికి 1,80,000, 1,20,000, 1,72,000, 1,64,000, 1,50,000, 1,48,000, 1,48,000. సో ఇది మనకి వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లము. చాలా ఈజియెస్ట్ టాపిక్ అండి. ట్రెండ్ అనాలిసిస్ కట్టేటప్పుడు పర్సంటేజ్ అనేటటువంటిది ఎలా కట్టాలో మీకు ఈ ఫార్ములా వేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, వాడు మనకి ఇచ్చినటువంటి కాలమ్స్ వేసుకోండి. ఇయర్, నెక్స్ట్ స్టాక్ అండ్ ట్రెండ్ పర్సంటేజ్. ట్రెండ్ పర్సంటేజ్ దట్ ఈస్ ద అది వాడు మనం ఈ 2 ఇచ్చాడు, ఇది కడుతున్నాం మనం. ఇయర్ వచ్చేటప్పటికి 2000 ఎంత ఇచ్చాడంటే మనకి ఇయర్ 11, 2011 ఎంత ఇచ్చాడు మనకి 1,80,000. మనం ప్రవృత్తి అనేటటువంటిది దీన్ని ఆధారంగా చేసుకుంటాం కాబట్టి మొట్టమొదటి సంవత్సరం మనకి ఏ విధమైనటువంటి పర్సంటేజు కాలిక్యులేషన్ చేయవలసిన అవసరం లేదు. ఇక రెండవ సంవత్సరాన్ని 2012వ సంవత్సరం మనం 11తో పోలుస్తాం కాబట్టి 1,20,000 సరుకు అనేటటువంటిది ఉంది. ఇక్కడ ట్రెండ్ కాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి అంటే 1,20,000 బై ఆ బేస్ ఇయర్ అంటే కరెంట్ ఇయర్ వాల్యూ బై బేస్ ఇయర్ వాల్యూ. బేస్ ఇయర్ వచ్చి 1,80,000 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందో చూడండి, 66.67. అలాగే 2013 2013 ఇక్కడ ఎంత ఇచ్చాడండి మనకి 1,72,000. 1,72,000. మళ్ళీ పర్సంటేజ్ కాలిక్యులేట్ చేయాలంటే 1,72,000 కరెంట్ వాల్యూ బై బేస్ ఇయర్ 1,80,000 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 95.5
95.55. ఇక 2014ని మనం చూసినట్లయితే 2014 వచ్చేటప్పటికి 1,64,000 ఇచ్చాడు మనకి. 1,64,000. ఈ 1,64,000ని మనం పర్సంటేజ్ ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలి? కరెంట్ వాల్యూ బై బేస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 91.11. 2015కి వచ్చేటప్పటికి 1,50,000 ఉన్నాయి. 1,50,000 కరెంట్ ఇయర్ వాల్యూ బై బేస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100, 83.33. నెక్స్ట్ 2016 దీనికి సంబంధించినటువంటి విలువ మనకి 1,48,000 మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కరెంట్ ఇయర్ వాల్యూ బై బేస్ ఇయర్ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 82.22. అంతేనండి లెక్క. చాలా ఈజియెస్ట్ ప్రాబ్లం మనకిది. ఎగ్జామినేషన్లో సునాయాసంగా మనం 10 మార్కులు పొందొచ్చండి. ఇలా వాడు సరుకు ఒకటే ఇచ్చాడు, అదే ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అలా చేసుకుంటూ ప్రతిదానికి చేసుకుంటూ వెళ్ళడమే. 4 ఉంటే 4%, 5 ఉంటే 5% చేస్తాం వాల్యూస్. ఓకే, ఎక్కించండి. ఓకే, నెక్స్ట్ మరి ఒక లెక్క ఎక్కించుకోండి. రైండి. మిస్టర్ వెంకట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మిస్టర్ వెంకట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ give the following information. Give the following information. Okay. Prepare trend ratios. వెంకటకి సంబంధించిన లాభ నష్టాల ఖాతా సంబంధించిన సమాచారం క్రింది విధంగా ఉంది. ప్రవృత్తి శాతాలను లెక్కించండి. సో 1 2 3 5 కాలమ్స్ వేసుకోండి. ఇయర్ ఫస్ట్ కాలం ఇయర్, సెకండ్ వచ్చి సేల్స్, థర్డ్ వేజెస్, 4వ కాలం బ్యాడ్ డెట్స్ రాని బాకీలు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పన్ను తరువాత లాభము. ఇలా 5 కాలమ్స్ చూపించండి. ఐదు కాలమ్స్ చూపించండి. దీంట్లో ఇయర్ రాసుకోండి. 2009, అలాగే 2010, 2011,
2012 2009 2010 2011 2012 అమ్మకాల్లో 3,50,000 4,15,000 4,25,000 4,60,000 వేతనాలు 50,000 60,000 75,200 85,000 రాని బాకీలు 14,000 26,000 29,000 33,000 పన్ను తర్వాత లాభం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 16,000 24,500 45,000 60,000 45,000 60,000 చూడండి, దీన్ని ఆన్సర్ చూడండి. ఇక్కడ మనకి ఇయర్ ఏమి ఇచ్చాడండి, మనకి ఇన్ఫర్మేషను సేల్స్ ఇచ్చాడు. సేల్స్ని మళ్ళీ ఇక్కడ 2 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. అమౌంటు, పర్సంటేజ్. అలాగే నెక్స్ట్ మనకి సేల్స్ తర్వాత వేజెస్. వేజెస్ కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. అక్కడ కూడా మనకి పర్సంటేజు. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్, రాని బాకీలు. ఇది కూడా అగైన్ 2 పార్ట్స్. అమౌంటు, పర్సంటేజ్. అండ్ ఫైనల్లీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. దీన్ని కూడా 2 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. ఇందులో అమౌంటు, పర్సంటేజ్. ఇయర్ వచ్చేటప్పటికి మనకి 2009 అమ్మకాలు వచ్చి 3,50,000. పర్సంటేజ్ వచ్చి ఆ సంవత్సరం తోట స్టార్ట్ అవుతుంది కాబట్టి 100గా మనం చూపిస్తామండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ వేజెస్ వచ్చి 50,000, పర్సంటేజ్ వచ్చి 100. అండ్ బ్యాడ్ డెట్స్ 14,000, పర్సెంట్ వచ్చి 100. ఇక్కడ 16,000, 100. ఇక 2010
మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 4,15,000 ఇచ్చారు. దీని యొక్క పర్సంటేజ్ కాలిక్యులేషన్ ఎలా వస్తుందని చెప్పాం మనం. కరెంట్ వాల్యూ బై బేస్ ఇయర్ వాల్యూ, కరెంట్ ఇయర్ వాల్యూ బై బేస్ ఇయర్ వాల్యూ. 4,15,000 బై 3,50,000 ఇంటూ 100. 4,15,000 బై బేస్ ఇయర్ వచ్చి 3,50,000. ఇంక అమ్మకాలకంతా కూడా ఇదే కాలిక్యులేషన్ చేస్తాం మనం. సో ఎంత వచ్చిందండి? 118.57. నెక్స్ట్ వేజెస్కి వచ్చేటప్పటికి 60,000 ఇచ్చాడు. 60,000 కరెంట్ ఇయర్ వాల్యూ బై ప్రీవియస్ ఇయర్ బేస్ ఇయర్ ఎంత మనకి అక్కడ 50,000 ఇంటూ 100. ఎంత ఇది? 120. నెక్స్ట్ 26,000. మచ్చుక్కి ఒకటి చూపిస్తున్నానండి, తర్వాత మిగతా ఇయర్కి సంబంధించి సేమ్ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. 26,000 కరెంట్ ఇయర్ వాల్యూ బై ఇంటూ 100 ఎంత వచ్చిందండి? 185.71. నెక్స్ట్ 24,500. మళ్ళీ దీనికి చూస్తే 24,500 కరెంట్ ఇయర్ వాల్యూ బై బేస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100. ఎంత వచ్చింది అమౌంట్ మనకి? 153.13. నెక్స్ట్ 2011 4,25,000. 4,25,000 మనకు లెక్కలో ఇచ్చాడు. దాని పర్సంటేజ్ మనం కాలిక్యులేషన్ చేసినట్లయితే 121.43. ఎలా వచ్చింది ఇది? 4,25,000 బై 3,50,000. 4,25,000 బై 3,50,000 ఇంటూ 100. ఈ కాలిక్యులేషన్ చేస్తే ఈ పర్సంటేజ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ 75,200. దీని కాలిక్యులేషన్ వచ్చేటప్పటికి 150.40. 75,200 బై 50,000 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ 29,000. 207.14. దేని పర్సంటేజ్ వచ్చి 29,000 బై 14,000 ఇంటూ 100. నెక్స్ట్ 45,000. 281.25. 281.25. నెక్స్ట్ 2012 4,60,000. 4,60,000. దీని యొక్క పర్సంటేజ్ వచ్చి 131.42. ఇక్కడ వచ్చి 85,170 పర్సంటేజ్. నెక్స్ట్ 33,000. దీని పర్సంటేజ్ వచ్చి 235.71. నెక్స్ట్ 60,000. దీని పర్సంటేజ్ వచ్చి 375. సో ఇది మనం కాలిక్యులేషన్ ఆఫ్ ట్రెండ్ పర్సంటేజెస్.
ఎక్కించుకోండి. నెక్స్ట్ ఒక లెక్క రాసుకోండి. దీనికి కొంచెం కామెంట్ అని పెట్టండి. దీనికి కూడా కామెంట్ ఒక లెక్క రాద్దాము. రాసుకోండి కామెంట్. ది రైజ్ ఇన్ ద వేజెస్ అండ్ బ్యాడ్ డెట్స్, ది రైజ్ in the wages and bad debts is more than that of rise in the sales. Even though there is absolute rise in the profitability. వేతనాలు మరియు రాని బాకీలలో పెరుగుదల అమ్మకాలలో ఉన్న పెరుగుదల కన్నా ఎక్కువగా ఉన్నాయి. అమ్మకాలలో పెరుగుదల కన్నా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా అయితే లాభం యొక్క పెరుగుదల ఎక్కువగా ఉంది. If the trend of rise in wages and bad debts is controlled, there is possibility of some more improvement in the profitability of the business. మొత్తం మీద వ్యాపార సంస్థ యొక్క పరిస్థితిని చూసినట్లయితే సంస్థ లాభదాయకమైనటువంటి స్థితిలో నడుచుటకు ఈ రాని బాకీలు మరియు వేతనాలను సంబంధించిన ఖర్చులను, వేతనాలు మరియు రాని బాకీలకు సంబంధించిన ఖర్చులను కొంచెం అదుపులకు చేసుకోనగలిగితే సాధ్యపడుతుంది అని చెప్పవచ్చును. నెక్స్ట్ వసం రాసుకోండి, చేసుకోండి, ఇంటి దగ్గర రాసుకోండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కాలిక్యులేట్ లేదా ప్రిపేర్ ట్రెండ్ అనాలిసిస్. ఈ క్రింది సమాచారం ఆధారంగా ప్రవృత్తి విశ్లేషణను లెక్క కట్టండి. మొత్తం 4 కాలమ్స్ వేసుకోండి, 4 కాలమ్స్ చూపించండి. నాలుగు కాలమ్స్ వేసుకోండి. సంవత్సరము అమ్మకాలు, నెక్స్ట్ సరుకు, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభము. ఇలా 4 కాలమ్స్ వేసుకోండి. సంవత్సరము, అమ్మకాలు, సరుకు, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సంవత్సరం వచ్చేటప్పటికి 2012, 2013, 2014, 2015, 2016. 2012, 13, 2014, 2015, 2016. ఇక అమ్మకాలను చూసుకున్నట్లయితే 1881, 1881,
1881, 2340, 2340, నెక్స్ట్ 2655, 2655, నెక్స్ట్ 3021, 3000, 3021, 3021, 3021, నెక్స్ట్ 3768, 3768, నెక్స్ట్ సరుకు స్టాక్ 709, 709, నెక్స్ట్ 781, 781, నెక్స్ట్ 816, 816, 944, 944, 1154, 1154, నెక్స్ట్ లాస్ట్ కాలం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 321, 435, 321, 435, 458, 458, నెక్స్ట్ 527, 527, 672, 672. ఇవి ఇచ్చినటువంటి సమ్ము మీరు ఇందాక మనం చేసినటువంటి మోడల్లోనే మీరు లెక్కలు చేయండి. ఓకే, ఇక్కడతోటి మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ సంబంధించినటువంటి టాపిక్ అయ్యిందండి. నెక్స్ట్ మనం ఇందులో భాగంగా ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, నిధుల ప్రవాహ నివేదిక గురించి చెప్పుకుందామండి. ఈ నిధుల ప్రవాహ నివేదిక కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ టెక్నిక్ అండి, ఒక టూల్ ఇది. ఇక్కడ నిధుల యొక్క ప్రవాహం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ కూడా మీకు స్టేట్మెంట్లో వేయడే మనం తయారు చేస్తాము. ఈ టాపిక్స్లో కూడా ఇది మనం ఈ నిధుల ప్రవాహ నివేదిక తయారు చేయడానికి ముందుగా 3 స్టేజెస్లో మనం దీన్ని తయారు చేస్తాము. ఒకటి, నిర్వహణ మూలధనంలో మార్పులు చూపేటటువంటి నివేదిక ద్వారా ఆ నిర్వహణ మూలధనం అనేటటువంటిది పెరిగిందా తగ్గిందా, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేటటువంటి దాని ద్వారా మొట్టమొదటి స్టేట్మెంట్ తయారు చేస్తాము. అండ్ రెండవ స్టేజ్లో మనం ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేటటువంటిది, అంటే నిర్వహణ మూలధనం ద్వారా వచ్చేటటువంటి వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నిధిని కనుగొనడం అనేటటువంటిది నెక్స్ట్ స్టేజ్లో చూస్తామండి. అలాగే మూడవ దశలో నిధుల ప్రవాహ నివేదిక, ఫైనల్ స్టేట్మెంట్ అనేటటువంటిది ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిధుల ప్రవాహ నివేదిక తయారు చేయండి అంటే 3 ఫార్మెట్లు, 3 ప్రొఫార్మాలు మీరు గుర్తుపెట్టుకోవాలండి. మొట్టమొదటిది నికర నిర్వహణ మూలధనంలో మార్పులు చూపేటటువంటి నివేదిక. రెండవది ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, ఇందుకోసం మనం లాభ నష్టాల సర్దుబాటు ఖాతాను తయారు చేయడం ద్వారా దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ మనం చేస్తామండి. అట్లాగే మూడవది ఫైనల్గా మనం నికర నిర్వహణ మూలధనంలో వచ్చేటటువంటి మార్పులకు సంబంధించిన విలువను, అలాగే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ ద్వారా వచ్చినటువంటి విలువతోటి, అలాగే నిధుల యొక్క మూలాలు మరియు వినియోగాలు అనేటటువంటి పేరుతో, సోర్స్ అండ్ అప్లికేషన్ అనేటటువంటి పేరుతో ఈ నిధుల ప్రవాహ నివేదిక సంబంధించినటువంటి ముగింపు స్టేట్మెంట్ని తయారు చేస్తామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనకి 15 మార్కులు
మినిమం 15 మార్కులు వస్తాయండి. ఇంకా ఎడిషనల్గా కూడా ఒక థియరీ క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. దేనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉదాహరణలకు నేను చెప్తానండి. కొన్ని మిగతా ప్రాబ్లమ్స్ మీకు ఆ గ్రూప్లో పెట్టడం అనేటటువంటిది చేస్తాను. 1కి 2 సార్లు చూస్తూ ఉండండి. అలాగే ఇంటి దగ్గర కొంచెం హార్డ్ వర్క్ చేయండి. దాని ఆధారంగా నెక్స్ట్ రేపు క్లాసులో నిధుల ప్రవాహ నివేదిక గురించి మనం మాట్లాడుకుని దానికి సంబంధించి అందులో పడేటటువంటి అంశాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని అక్కడ మనం మాట్లాడుకుందామండి. ఓకే, ఇప్పుడు ఇచ్చినటువంటి లెక్క ఒకటి చేయండి. అది పాత మోడల్ని ఇప్పుడు ఇందాక బోర్డు మీద మనం చెప్పుకున్నటువంటి మోడల్ మీద ప్రకారమే తీసుకోండి. మొట్టమొదటిగా ట్రెండ్ అనేటటువంటిది మనం బేస్ ఇయర్ తీసుకుంటాం కాబట్టి మొట్టమొదటిగా ట్రెండ్ అనేటటువంటిది బేస్ ఇయర్ మనం తీసుకుంటాం కాబట్టి అక్కడ మీరు ఏ విధమైనటువంటి పర్సంటేజ్ కట్టనవసరం లేదు. దాన్ని 100గా చూపించేయండి. మిగిలినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మీరు కరెంట్ ఇయర్ వాల్యూ బై బేస్ ఇయర్ వాల్యూ అనేటటువంటిది పెట్టుకుని దాని ఆధారంగా మీరు ఇక్కడ లెక్క తయారు చేయండి. ఓకే, అంతే. దానికి సంబంధించినటువంటి ఆన్సరు రేపు అదే మీరు మామూలుగా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇదే మోడలు సేమ్ అట్లాగే తీసుకోండి. ప్రతి సంవత్సరం అలాగే సరుకుకు సంబంధించి, అలాగే వాడు ఇచ్చినటువంటి సేల్స్కి సంబంధించి, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్కి సంబంధించి ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్కి కరెంట్ ఇయర్ వాల్యూ బై బేస్ ఇయర్ వాల్యూ అనేటటువంటి ఫార్ములా మనం ఈ వరకు చేసినటువంటి ఆ ఫార్ములాని పర్సంటేజ్కి వాడుకుంటూ ఆన్సరు చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. రేపు క్లాసులో ఫండ్స్ ఫ్లో ఆ స్టేట్మెంట్ నివేదిక గురించి మాట్లాడుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.